నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మంత్రాలు, జాతకాలు వంటివి చేసి వచ్చే సంపాదనతో తృప్తి చెందక దేవుళ్ల సొమ్ము కాజేసి తిరిగి జాతకం చెప్పి తన మహిమతో సొమ్ములు గుర్తించినట్లు ప్రజలను నమ్మించి దగా చేయడానికి కుట్రచేసిన నిందితులు పోలీసులకు దొరికిపోయారు. శుక్రవారం రోజు సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు వివరాలు వెల్లడించారు. బెక్కెం గ్రామంలో అంటే కృష్ణానది ఒడ్డున ఉన్న బెక్కెం గ్రామంలో చిన్నబావి మండలంలో పీర్ల చాగడిలో పీర్లు దొంగతనం అయిందని చెప్పి కంప్లైంట్. 7వ తారీఖు ఈ నెల 7వ తారీఖు నాడు చిన్నబావి మండలం బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చాగడిలో 9 పీర్లు తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నబావి ఎస్ఐ జగన్మోహన్, సిసిఎస్ ఎస్ఐలు జయన్న, రామరాజ్ మరియు పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు. అయితే ఈరోజు పొద్దున మనకు 4 నేరస్తులు షమీర్ పాషా, శివకృష్ణ, మురళీధర్, మహేష్ అనే 4 నేరస్తులను దొరకబట్టడం జరిగింది. వాటితో ఏంటంటే ఈ షమీర్ పాషా అనే వ్యక్తి ఈ బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో ప్రతి అమావాస్య మంత్రాలు చేసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు, పిల్లలు కాని వాళ్లకు మంత్రాలు చేసి అనారోగ్యం తగ్గిస్తానని చెప్పి, పిల్లలు కలిగిస్తానని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకొని డబ్బు గడిస్తున్నాడు. అతనే కందూరు అడ్డాకుల దగ్గర ఉన్న కందూరులో నివాసం ఉంటూ అక్కడ ఆర్ఎంపీగా ప్రవృత్తి చేస్తూ అక్కడ కూడా రోజుకు 1000-1500 రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే తాను కూడా తన గురువు మౌలాలి స్వామి లాగా కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఈ పీర్ల చావిడిలో ఉన్న 9 పీర్లను ఎత్తుకెళ్ళి దాచిపెట్టి మళ్ళీ తానే ఆ పీర్లు ఫలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి, లేదా ఆ పీర్లను తనే తయారు చేశాను యాజిటీజ్గా అని చెప్పేసి చెప్పి తన ఒక పెద్ద స్వామిగా, ఒక బాబాగా వెలుగొందాలనే ప్రణాళికతోని తన మిత్రుడైన శివకృష్ణ, వనమల మురళీధర్, అనుకలి మహేష్ వీళ్ళందరితో కలిసి ఈ దొంగతనం చేశాడు. అయితే ఈ దొంగతనం ఎప్పుడు చేశాడంటే పోయిన అమావాస్య 21వ తారీఖు నాడు 9వ నెల చేశాడు. చేసి ఎవరైనా గుర్తిస్తారని చూశాడు, కానీ ఎవరు గుర్తించకపోగా దాదాపు 15 రోజులు వెయిట్ చేశాడు. ఎవరన్నా దొంగతనం జరిగిందని తెలియజేస్తారని చెప్పి ఎవరు తెలియజేయకపోగా ఇతనే మళ్ళీ ఒకసారి దొంగతనం జరిగినట్టుగా ఈ పీర్ల చావిడిలో వస్తువులన్నీ చిందరవందర చేసి సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి పీర్ల చావిడి ముందట కారం పొడి తల్లి వెళ్ళిపోయాడు. అయితే ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివిధ రకాల ఆధారాలు సేకరించి ఈ మొత్తం ప్రణాళిక అంతా ఈ షమీర్ పాషాలోనే ఉందని చెప్పి అతనికి సహాయపడ్డ శివకృష్ణ, వనమల మురళీధర్, అనుకలి మహేష్లను పూర్తిగా విచారించి ఈ దొంగిలించబడ్డ సొత్తు కందూరు గ్రామంలో తన ఇంట్లో దాచిపెట్టారని చెప్పి ఆ సొత్తును కూడా రికవరీ చేయడం జరిగింది. వాటిని మరియు ఈరోజు అరెస్ట్ చేయబడ్డ ఈ 4 కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ చేసిన ఆల్టో కారును మరియు బజాజ్ డిస్కవరీ బైక్ను కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ